మనోళ్ళందరికీ నమస్తే. సో నేను ఈరోజు ఎస్బీఐ క్లర్క్ 2024 అనాలిసిస్ చెప్పబోతున్నా. నేను ఏం ఎక్స్పీరియన్స్ చేసినాను. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి జిఏ వచ్చింది. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జిఏ వచ్చింది. జిఏలో నేను 24 అటెంప్ట్ చేసిన. జిఏ అయితే ఈజీగానే ఉండే, కాకపోతే కొంచెం రివిజన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయొచ్చు. మనం ఒక 25-30 వరకు అటెంప్ట్ చేయొచ్చు. నేను దాంట్లో కొన్ని గెస్సెస్ కూడా చేసిన. 24లో నుంచి గెస్సెస్ కూడా కొన్ని చేసిన. సో ఎన్ని కరెక్ట్ అయితే ఎన్ని రాంగ్ అవుతుందో నాకు కూడా తెలియదు. నెక్స్ట్ ఇంగ్లీష్ ఓపెన్ అయింది. ఇంగ్లీష్లో నేను 2 ఆర్సీస్ అటెంప్ట్ చేసిన. నెక్స్ట్ వర్డ్ స్వాప్ వచ్చిండే. నెక్స్ట్ వచ్చేసి నేను 2 ఆర్సీస్ వర్డ్ స్వాప్ వచ్చిండే. డబుల్ ఫిల్లర్స్ వచ్చిండే. వర్డ్ స్వాప్ 5, ఇది కూడా 5 అనుకుంటా, 5 or 4 గుర్తులేదు సరిగ్గా. నెక్స్ట్ అంతే, నేను ఓన్లీ ఇవే అటెండ్ చేసినాను. సో టోటల్ ఇది. ఇంకా నేను ఇంకొకటి నేను వాట్సాప్ ఇంకొకటి ఏదో అటెండ్ చేసినా, నాకు గుర్తులేదు సరిగ్గా. సో టోటల్ నేను దీంట్లో వచ్చేసి 23 అటెంప్ట్ చేసిన. కొన్ని గెస్ కూడా చేసిన ఇంగ్లీష్లో. నెక్స్ట్ వచ్చేసి క్వాంట్లో 2 డిఐస్ అండ్ అప్రాక్సిమేషన్ వచ్చింది 5. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చింది. క్వాడ్రాటిక్ 5 వచ్చిండే. నెక్స్ట్ నంబర్ సిరీస్ వచ్చింది. కొంచెం న్యూ ప్యాటర్న్ అనమాట. అది 4 వచ్చింది. దాంట్లో నుంచి 4 or 5. సో దీంట్లో అయితే నేను ఓన్లీ 22 అటెంప్ట్ చేసిన. సో రీజనింగ్లో ఒక పజిల్ అటెంప్ట్ చేసిన. నెక్స్ట్ ఒకటి న్యూ ప్యాటర్న్ది, లైక్ సింబల్స్తోని సమ్ ఏదో కోడింగ్ టైప్ది ఏదో వచ్చింది. అది ఒకటి అటెంప్ట్ చేసిన. నెక్స్ట్ మిస్లీనియస్ అన్నీ చేసిన అనమాట. మిస్లీనియస్లో బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, ఇన్ఈక్వాలిటీ వచ్చింది. వీటన్నిటికీ కలిపి 19 అటెంప్ట్ చేసిన నేను. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే మనం రీజనింగ్లో 25-30 వరకు అటెంప్ట్ చేయొచ్చు. కానీ నేను స్లోగా చేసిన, ఎందుకంటే నేను సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు. అండ్ ఏంటంటే ప్రాక్టీస్ కూడా చేయలేదు నేను. ఇంకా అక్యురసీ కోసమని స్లోగా చేసిన అనమాట. సో చూద్దాం ఏమొస్తుందో రిజల్ట్. నాకు తెలిసి రిజల్ట్ అయితే వస్తే 1 month or 2 months తర్వాత వస్తుంది. సో చూద్దాం పాస్ అవుతామో లేదో అనేసి. ఓకే, థ్యాంక్ యూ.